హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి హోమ్ మేడ్ కేక్స్. టుడే ఎగ్లెస్ కేక్ ఆర్డర్ వచ్చిందండి. ఇంట్లో ఉన్న ప్రీమిక్స్తో నేను ఎగ్లెస్ ఆర్డర్తో సహా మా పిల్లలకి ఇంట్లో కప్ కేక్స్ కూడా చేసి పెట్టానండి. ఎగ్లెస్ ప్రీమిక్స్ ఇంట్లోనే తయారు చేసి ఆల్రెడీ మన వీడియోలో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ప్రీమిక్స్ ఇంట్లోనే చేశాను, ఎందుకు జల్లిస్తున్నాను అనుకుంటున్నారు అంటే సిట్రిక్ యాసిడ్ నిమ్మకి వేస్తాను కదండి, పలుకుల్లా ఉంటుందని చెప్పి జల్లించానండి, డస్ట్ ఏమైనా ఉంటే పోతుందని. ప్రీమిక్స్ వేసుకొని పాలతో కలుపుకున్నానండి. చాలా బాగుంటుంది పాలతో కలుపుకుంటే టేస్ట్. ప్రీమిక్స్ అనేది వాటర్తో కలుపుకోవచ్చు కానీ అంత టేస్ట్ అనిపించదండి. ఒకే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. పాలు ఎక్కువ తక్కువ అవుతుంటాయండి, చూసి వేసుకోవాలండి. నేను ప్రీమిక్స్ ఇంకా ఉంది కదని చెప్పి ఇంకా ఇంట్లో పిల్లలకి స్నాక్స్కి పనిచేస్తుందని చెప్పి వేసానండి. మా పిల్లలు అప్పటికే అమ్మ కప్ కేక్స్ అయిపోయినాయా అని చెప్పి నా వెనకతలే తిరుగుతుండే వాళ్ళండి. ముందు ఆర్డర్ వచ్చిన కేక్ బేక్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ. అది అయ్యే లోపల ఇది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వెనీలా ఎసెన్స్ వేసుకున్నానండి 1 టీ స్పూను. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటానండి. 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను కప్ కేక్ లైనరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి. మౌల్డ్స్ లైనర్స్ కూడా 1000 పీసెస్ 300కి వచ్చాయండి. చాలా బాగున్నాయండి కప్ కేక్ లైనర్స్. మిల్క్ మాత్రం చూసి వేసుకొని కలుపుతుంటండి. ఎక్కువ తక్కువ అవుతుంటాయి, పాడైపోద్ది మళ్ళీ. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా ఉండాలి. తర్వాత ఫ్రూటీ నేను మైదాలో డస్ట్ చేసి వేసుకున్నానండి కప్ కేక్లో. అలా చేయడం వల్ల కిందకి వెళ్ళిపోకుండా పైకి అలా ఉంటాయండి. నేను కప్ కేకుల్ని కూడా గిన్నెలోనే బేక్ చేసుకున్నానండి. ఎలా అంటే ప్లేట్లో పెట్టి ప్లేట్లో లైనర్స్ అదే మౌల్డ్స్తో నేను బేక్ చేసుకుంటున్న కప్ కేకులు పెట్టేశానండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బాగా బేక్ అయ్యాయండి. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చండి. మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా బేక్ అయ్యాయో? నైఫ్ పెట్టి చూస్తే కనుక, నైఫ్ పెట్టినా లేదంటే టూత్పిక్ పెట్టి చూసినా ఎక్కడ కూడా అసలు అంటుకోకుండా చాలా బాగా బేక్ అయ్యాయండి. మా పిల్లలు అప్పటికే గోల పెట్టేస్తున్నారని చెప్పి చల్లారక ముందే నేను తీసేయడం వల్ల కొంచెం పర్ఫెక్ట్గా చూడలేదండి. చూడండి ఎలా ఉందో. చూసారా ఎంత స్పాంజ్గా ఉందో? చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.